హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు చూపించబోయే ఒక హిస్టారికల్ అండ్ చాలా పురాతనమైన ఒక టెంపుల్కి తీసుకెళ్తాను. ఆ టెంపుల్ చూడండి, టెంపుల్ విజిట్ చేస్తాను, చూపిస్తాను. లెట్స్ గో స్టార్ట్. హాయ్, నేను మీకు చెప్పాను కదా ఆ పురాతనమైన టెంపుల్ అని. ఒకసారి రండి. భారత ప్రభుత్వం భారత పురాతత్వ శాఖ దిబ్బేశ్వర స్వామి ఆలయం సారిపల్లి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను, వీలు పడలేదు. సో ఇప్పుడు ఆ టెంపుల్ విజిట్ చేద్దాం. లెట్స్ గో. మన పురాతన శివలింగాలలో ఈ శివలింగం కూడా చాలా పురాతనమైనది. దీనిని పురావస్తు శాఖ వారు ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఎల్లవేళలా కాపాడుతూ దీని పూర్తిగా బాధ్యత తీసుకొని కాపాడుతూ వస్తున్నారు. ఇది మనందరి సంపద. మనందరము కాపాడుకొని మన భావితరాలకు అందజేయాల్సింది మనమే కదా. ఇక్కడ బయట కూడా నందీశ్వరుని ముందు శివలింగం చిన్నది ఉంటుంది. దాన్ని అభిషేకం చేయడానికి పక్కనే వాటర్ కూడా ఏర్పాటు చేశారు. ఇంత పురాతనమైన దేవాలయాన్ని ఎవరైనా విజిట్ చేయకపోతే తొందరగా విజిట్ చేయండి. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది. ఒక్కసారి విజిట్ చేయండి. కొంతసేపు అయినా ఇక్కడ సేద తీరితే స్వామివారి అనుగ్రహంతో పాటు మనశ్శాంతి, ప్రశాంతత కూడా మనకు దొరుకుతుంది ఇక్కడ. స్వామివారి దర్శనం అయిపోయింది. టెంపుల్, ఈ పురాతన దేవాలయం సందర్శించడం మా మహద్భాగ్యం. మిగతా వివరాలు మీకు వివరిస్తాను. దేవాలయం పూర్తిగా భారత ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది. దీనిని పురావస్తు శాఖ వారు పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి దీనికి ఎవరైనా ఎటువంటి హాని కలిగించినా వారికి దగ్గర ఒక ₹1,00,000 వరకు జరిమానా, ఇంకా లేదంటే ఒక 6 మాసాల వరకు శిక్ష కూడా విధించడానికి అవకాశం. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఇక్కడ మనకు ఒక రిక్వెస్ట్ పెట్టారు భక్తులందరికీ. ఇది ఎందుకంటే ఈ శివలింగం పురాతనమైనది, దిబ్బేశ్వర స్వామి శివలింగం. దీన్ని పాడవకన్నా ఉండాలి, మనం ఇంకా చాలా భావితరాల కోసం కాపాడుకోవాలనుకుంటే కనుక వీళ్ళకి రిక్వెస్ట్ పెట్టారు. పాలు, పెరుగు, కొబ్బరి నీరు ఇలాంటి వాటితో అభిషేకం చేయకూడదు, స్వచ్ఛమైన మంచినీటితో మాత్రమే చేయాలని అన్నారు. దయచేసి ఇది గమనించండి. ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు వాటర్తో మాత్రమే అభిషేకం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు, టిఫిన్ బాధే. మా బంగారం 24 గంటలు ఆకలి ఆల్రెడీ 11 అయిపోయిందండి. అది మాత్రం ఏం చేస్తారు. సో ఫైనల్లీ మీకు చూపిస్తానన్న పురాతన శివాలయం చూపించాను. ఓకే, ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ కలుద్దాం.